చేసుకుందాం. అందరూ కూడా తలలు ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళదాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ మహాప్రేమను బట్టి, మీ ఉన్నతమైన కృపను బట్టి, మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తునందు మమ్ములను మీరు రక్షించుకొని ఈ యొక్క ఉన్నతమైనటువంటి స్థితిలో విలువైనటువంటి మీ సన్నిధిలో కూర్చునే భాగ్యాన్ని మీరు మాకు కలిగించారు. తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎన్నో దినాలుగా మీ బిడ్డలు పడిన ప్రయాసకు ఈరోజు ప్రతిఫలంగా మేము ఈ స్థలమందు కూడి నీ విలువైన మాటలు ధ్యానించటానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. చరిత్రకారులకు తెలియని మానవ జీవిత చరిత్ర అనే ఒక మంచి టైటిల్తో ఈ సభలను ఏర్పాటు చేసినటువంటి మీ దాసులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈరోజు, రేపు, ఎల్లుండి 3 దినాలు జరిగే ఈ కూడికలలో ఈ యొక్క ఉన్నతమైనటువంటి టైటిల్ మీద మీ దాసులముగా మేము మాట్లాడుతున్నప్పుడు అనేకులు విని సత్యాన్ని గుర్తించి నిత్య జీవము కొరకై సిద్ధపడుటకు తగిన సహాయము చేయండి. నీ వాక్యాన్ని అందించబోతున్న నన్ను మీ స్వాధీనమందుంచుకొని నీ పరిశుద్ధాత్మ సహాయమును నడిపింపును అనుగ్రహించమని మీ కృపగలిగిన హస్తాలకు మమ్మలను మేము అప్పగించుకుంటూ మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు పేరిట స్తుతులతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని మహా ఉన్నతమైనటువంటి ప్రేమను బట్టి, దేవుడు మన ఎడల చూపినటువంటి కృపను బట్టి మనము ప్రభువును ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. ఎందుకంటే ఈ స్థలములో కూర్చొని ఈ మాటలు వింటున్న మీరందరూ ధన్యులు. ఎంతోమంది ఈ రోజున ఈ ఉన్నతమైనటువంటి మాటలు వినటానికి దూరంగా ఉన్నారు. నిజంగా వారి జీవితాలను బట్టి మనం చింతించవలసిన వారమై ఉంటున్నాం. ఎందుకంటే మనిషి జీవితానికి ఏది అవసరమో అది ఎక్కడ అందించబడుతుందో అది ప్రతి మనిషి తెలుసుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. నేనేంటి, నా జీవితం ఏంటి, నా బ్రతుకేంటి, నేను తెలుసుకోవటానికి తగిన జ్ఞానం ఎక్కడ అందించబడుతుందో అక్కడకు నేను పరిగెత్తాలి అనేటువంటి ఒక ఆలోచన ప్రతి మనిషికి కూడా ఈ టైటిల్ చూడగానే రావాలండి. ఎందుకంటే ఎన్నో స్థలాలలో వాల్ పోస్టర్లు అంటించారు, ఎన్నో స్థలాలకు పాంప్లెట్లు పంచారు, ఎన్నో స్థలాలలో ఈ యొక్క సభల గూర్చినటువంటి విషయాలు ప్రయాసపడి ఎంతోమంది యవనస్తులు కానివ్వండి, లేకపోతే పెద్దలు కానివ్వండి ప్రయాసపడ్డారు. నిజంగా ఈ టైటిల్ ఏంటి అసలు? చరిత్రకారులకు తెలియని మానవ జీవిత చరిత్ర ఉందా? ఉంటుందా? అసలు మానవ జీవిత చరిత్ర ఏంటి అనేటువంటి ఒక ఆలోచన ఈ టైటిల్ చూడగానే ప్రతి ఒక్కరకు రావలసిన అవసరత. ఎందుకంటే ఇది ఏదో ఒక క్రైస్తవుల మీటింగ్ అను, లేకపోతే ఇది ఏదో ఒక మత సంబంధానికి సంబంధించింది అని మీరు అనుకుంటే తప్పు. ఇది భూమి మీద పుట్టిన ప్రతి మనిషి జీవితంలో తెలుసుకోవలసిన అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రియులారా. అందుకే ఇక్కడ కూర్చున్న మీరు ధన్యులు అని నేను అంటున్నాను. ఎందుకంటే ఈ లోక చరిత్రలో చరిత్ర అనేటువంటి మాటకు వచ్చేసరికి మనకు ఎన్నెన్నో జ్ఞాపకాలకు వస్తాయి.
చరిత్ర అనగానే మనకు ప్రాముఖ్యంగా జ్ఞాపకం వచ్చేది సైంటిస్టులు, శాస్త్రవేత్తలు జ్ఞాపకం వస్తారు. ఎందుకంటే ఈరోజు ప్రపంచ చరిత్రలో వారు అనగా చరిత్ర అనేటువంటి ఈ విషయం మన మధ్యలోనికి జ్ఞాపకం రాగానే సైంటిస్టులు ఎందుకు జ్ఞాపకం వస్తారు అని అంటే, ప్రియులారా, వారు అనేక విధాలుగా పరిశోధన చేసి ఆ పరిశోధనలో తేలినటువంటి సంగతులను బయటకు పెడతారు గనుక వాటిని ఒక రూపకల్పన జరిగించి ప్రపంచానికి తెలియచేస్తారు గనుక ఈరోజు దేవుని కంటే ఎక్కువగా ప్రపంచం ఎవరిని నమ్ముతుంది అంటే సైంటిస్టులనే నమ్ముతుంది. వారు చెప్పిందే వాస్తవం, వారు చెప్పిందే నిజం, వారు చెప్పిందే ప్రియులారా అది ఎంతగానో మరి మనం నమ్మవలసిన విషయమని లోకం అనుకుంటూ ఉంది. కానీ ఈ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్త, ఈ ప్రపంచానికి ఆధారభూతుడైన వాడు, ఈ ప్రపంచానికి ప్రియులారా మూలమైనటువంటి అసలు దేవుని యొక్క వాక్యము ఏం చెబుతుందా అనేటువంటిది ఈ రోజున చాలామంది ఆలోచించకపోవటం చాలా విచిత్రమైన విషయమని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. లోకములో ఉన్నటువంటి ఈ జ్ఞానాన్ని చూసుకొని మనిషి ఆనందపడిపోతున్నాడు, సంతోషపడిపోతున్నాడే గాని అసలు దేవుని యొక్క జ్ఞానం మన గూర్చి ఏం చెబుతుంది, మన గూర్చి ఏం బోధిస్తుంది, మన చరిత్ర తెలుసుకోవాలంటే నిజంగా మనం ఇక్కడికి వెళ్ళాలా అనేటువంటి ఒక ఆలోచన మనిషికి రాకపోవటం చాలా దురదృష్టకరమైన విషయం అని నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనిషి భూమి మీద ఎన్నో రకాలైనటువంటి జీవుల చరిత్ర తెలుసుకుంటున్నాడు, జంతువుల చరిత్ర తెలుసుకుంటున్నాడు, లేకపోతే ఇంకా ఇంకా ఎన్నెన్నో మనిషి తెలుసుకుంటున్నాడు. కానీ అసలు తెలుసుకోవలసింది మన జీవిత చరిత్ర అనే విషయం తెలియకపోవటం చాలా ప్రియులారా బాధాకరమైన విషయం అని నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనిషి దేవుని దృష్టిలో ఒక ఉన్నతుడుగా, మనిషి దృష్టిలో దేవుని పోలిక కలిగిన వాడిగా, మానవుల యొక్క జీవిత విధానంలో ఈ మనిషికి దేవుడిచ్చిన స్థానం ఎంత గొప్పదో మనిషి ఎరగకపోవటం చాలా ప్రియులారా బాధాకరమైన విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ లోక సంబంధమైనటువంటి ఈ చరిత్రను గురించి మాట్లాడుకుంటూ ఒకవేళ మనం వెళ్ళాలనుకుంటే బైబిల్లో ఎన్నో ఉన్నాయి. ప్రియులారా, సొలొమోను గారు తన యొక్క రాజ్య పరిపాలన కాలంలో ఈ రోజున చరిత్రగా లేకపోతే సైన్స్గా అనేక రకాలైనటువంటి విధానాలలో ఈ రోజున ప్రియులర మాట్లాడుతున్న మాటలన్నీ, కనుగొన్నటువంటి విషయాలన్నీ ఆనాడు సొలొమోను ఎప్పుడో చెప్పేశాడు, కనుగొన్నాడు. ఒకసారి బైబిల్ గ్రంథం తెరచి చూడండి, సొలొమోను జీవితంలో అతడు ప్రియులారా ఏమేమి తన జీవితంలో కనుగొన్నాడో చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం, రాజులు మొదటి గ్రంథం ప్రియులారా క్షమించండి 4వ అధ్యాయము దేవుని వాక్యములో మనము చూడగలిగితే 31వ వచనము నుండి మనము చదువుకుందామండి. బైబిల్ గ్రంథాన్ని మనము తెరచి ఒకసారి చూడండి. రాజులు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 31వ వచనము నుండి మనము చదువుకుందాం. అక్కడ వ్రాయబడిన మాటలు ఇలాగున్నాయి, చదవండి. అతడు సమస్తమైన వారి కంటెను ఎజ్రాహీయుడైన ఏతాను కంటెను మహోలు కుమారులైన హేమాను అను వారి కంటెను జ్ఞానవంతుడై ఉండెను గనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమాయను. చదవండి. అతడు 3000 సామెతలను చెప్పెను, 1005 కీర్తనలు రచించెను, మరియు లెబానోనులో నుండు దేవదారు వృక్షమునే గాని గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గూర్చి, చెట్లన్నిటిని గూర్చి బోటనీ
ప్రియుల చెట్లన్నిటిని గూర్చి అతడు వ్రాసెను. మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు అను వాటన్నిటిని గూర్చి అతడు వ్రాసెను. అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని జ్ఞానము గూర్చి వినిన భూపతులందరిలో నుండి, జనులందరిలో నుండి మనుషులు సొలొమోను యొద్దకు వచ్చిరి. ఏంటండి, ఒకసారి మీరు ఆలోచించండి. సొలొమోను యొక్క జీవిత విధానం మీరు ఆలోచన చేస్తే, సొలొమోను యొక్క జ్ఞానాన్ని గురించి మనము పరిశీలన చేస్తే, అతడు వృక్షశాస్త్రం రాశాడు, అతడు జంతు శాస్త్రమును గూర్చి వ్రాశాడు, అతడు ప్రియులారా ఇదిగో పక్షి శాస్త్రాన్ని గూర్చి వ్రాశాడు. ఏవండి, అతని జ్ఞానాన్ని విన్న ఆనాటి భూపతులు అతని జ్ఞానమును గూర్చి తెలుసుకోవటానికి అతని యొద్దకు వచ్చారట. అంటే ఈ రోజున ప్రియులారా సైంటిస్టులుగా జ్ఞానవంతులు గొప్పవారు అని మన యొక్క మైండ్లో ప్రియులారా వారిని స్థిరపరచుకొని వారు చెప్పిందే కరెక్ట్ అనుకుంటే, ప్రియులారా వారికంటే ముందుగానే సొలొమోను రాసినటువంటి ఈ మాటలు చూడండి ప్రియులారా ఎంత ఉన్నతంగా ఉన్నాయో, ఎంత అద్భుతంగా ఉన్నాయో ఆలోచించండి. ప్రియులారా ఎంతటితో ఇతడు ఆగిపోయాడు, ఇదే అతని జ్ఞానం, ఇదే అతని జీవితం, ఇదే అతని బ్రతుకనుకున్నారా? అతడు వీటన్నిటిని గూర్చి వ్రాసిన చివరికి అతడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ప్రసంగి గ్రంథం చూడండి, ఒక్కసారి బైబిల్ గ్రంథము తెరచి ఆ మాటలు చూద్దామండి. ప్రసంగి గ్రంథం దేవుని వాక్య భాగములో మనము చూడగలిగితే అతడు చెప్పినటువంటి ఒక అద్భుతమైన మాట. ఎంత జ్ఞానం ఉన్నా 12వ అధ్యాయము బైబిల్ గ్రంథములో 13వ వచనాన్ని మనము చదువుకుందామండి. 13వ వచనం, ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే, దేవుని యందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెనని మానవ కోటికి ఇది విధి. ఏ విధి? ఏదండి విధి మానవ కోటికి? మానవ కోటికి ఏది విధి? వృక్ష శాస్త్రాన్ని గురించి తెలుసుకోవటమా? జంతు శాస్త్రాన్ని గురించి తెలుసుకోవటమా? లేదు ఒకవేళ ప్రియులారా ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని గురించి తెలుసుకోవటం విధా మనిషికి అంటే? కాదు. మానవ కోటికి భూమి మీద పుట్టిన ప్రతి మనిషి జీవితములో ఒక విధి ఉంది. అదేంటో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి నడుచుకొనుట అన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనుట మానవునికి విధి. ఇది అంటే ఇక్కడ మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, సొలొమోను వ్రాసినటువంటి జ్ఞానం, సొలొమోను తెలుసుకున్నటువంటి ప్రియులారా ఆ యొక్క తత్వశాస్త్రంలో అతడు గ్రహించినటువంటి గ్రహింపు అంతా కూడా ఒట్టిది అన్న సంగతి ఈ ప్రసంగి గ్రంథంలో వ్రాస్తున్నాడు. మీరు ప్రసంగి గ్రంథాన్ని చదివితే మనకు అతడు ప్రియులారా ఎంత ధనవంతుడో, ఎంత జ్ఞానవంతుడో, ఈ లోక సంపదలు కలిగినటువంటి వాడిగా ఎంత ఉన్నతమైన స్థాయికి ఎదిగాడో, ఎంత ప్రియులారా ఐశ్వర్యవంతుడిగా కనబడుతున్నాడో, వేటిని అతడు అనుభవించాడో అన్నీ వ్రాస్తూ ఏమన్నాడంటే, నా జీవితములో నా కన్నులు ఆశించినది ఏది నేను కాదనలేదు, వాటన్నిటిని కూడా నేను జరిగించాను. కానీ నేను తెలుసుకున్నది ఒక్కటే, ఇదంతా వ్యర్థం, ఇదంతా వ్యర్థం. మరి ఏదయ్యా మన జీవితానికి అవసరం? ఇదంతా వ్యర్థమైతే ఏది మనకు అవసరం అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనుట అన్నాడు. చూసారా ప్రియులారా, ఆలోచించండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించాలి అని అంటే మనిషికి తనెవరో తనకు అర్థం కావాలి. అసలు నేనెవరిని, నా జీవితం ఏంటి, నా బ్రతికేంటి మనిషికి అర్థం కావాలి. ప్రియులారా, నేనేంటండి అని ఒకవేళ మీరు అనుకుంటూ ఈ లోకములో ఉన్నటువంటి శాస్త్రాలను తిరగవేస్తే, ఈ లోక శాస్త్రం ఏం చెప్పిందంటే, మనుషుడు కోతి నుండి వచ్చాడు కాబట్టి నువ్వు కూడా కోతివే.
అని చెబుతుంది. అంతే కదండి. ఈ లోకములో శాస్త్రం ఏం చెబుతుంది? మనిషి జీవితాన్ని గురించి ఏం చెబుతుంది? మనిషి బ్రతుకును గురించి ఏం చెబుతుందంటే, నువ్వు కోతి నుండి వచ్చావని ఒక ప్రియులర చాలా చిన్న చూపు చూచి మనల్ని జంతువులుగా పోల్చేసిందండి. ఆలోచించండి. చార్లెస్ డార్విన్ అనేటువంటి వ్యక్తి ఈ పరిణామ సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. ఇది ప్రపంచమంతా నమ్మేసిందండి. ఏంటది? మనుష్యుడు ఎక్కడి నుండి వచ్చాడట? కోతిలో నుండి వచ్చాడా? ఎందుకండి? ఏం పరిశీలన చేశాడండి ఆనాడు డార్విన్ గారు? ఏ పరిశీలన చేసి చెప్పగలిగాడు తెలుసా మీకు? తెలియదు. ఆయన చెప్పాడు, పుస్తకాల్లో వ్రాయబడింది, నేను నమ్మేశాను. ఏం పరిశీలన చేశాం మనమైనా ఏం చేశాం? అతడు చెప్పాడు, శాస్త్రవేత్త కాబట్టి నేను నమ్మేస్తాను. వీళ్ళారా, ఆలోచించాలి. ఇవన్నీ మనం పరిశీలనగా తెలుసుకోవాలి. ఇవన్నీ మనం అసలు మనం ఏంటి అనేటువంటిది ఎంత ప్రియులర ఉన్నతమైనదో తెలుసుకోవాలంటే బైబిల్ దగ్గరికి రావాలి. నువ్వెక్కడికి వెళ్ళినా ప్రియులర తెలియపరచబడు. అసలు డార్విన్ అనేటువంటి వ్యక్తి, చార్లెస్ డార్విన్ అనేటువంటి వ్యక్తి ఒక ప్రియులార క్రిస్టియన్ కుటుంబంలో పుట్టినటువంటి వాడు. అతడు చిన్ననాటి నుండి ఆర్స్యం సంఘ ప్రియులర సభ్యుడిగా మంచి భక్తి కలిగినటువంటి భావాలతో జీవించినవాడు. దేవుని వాక్యమన్నా దేవుడన్నా చాలా ప్రేమతో, దేవుని యొక్క మందిరం అంటే చాలా తొందరపడి వెళ్ళినటువంటి వ్యక్తి డార్విన్. కానీ అతడు ఎంతగా దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతూ అతడు మందిరానికి వెళుతూ జీవిస్తూ చివరికి అతడు వివాహం చేసుకున్న తర్వాత అతనికి 2 పిల్లలు పుట్టారండి. చిన్న కుమార్తె అంటే తనకు ఎంతో ప్రేమ అండి డార్విన్కి. చాలా ప్రేమ. ఎంతో ప్రేమతో చూసుకుంటున్నాడు. ప్రేమతో ఆ బిడ్డను ప్రియులారా అతడు మరి ఎంతగానో ఆ బిడ్డను చూసుకుంటున్నాడు. ఒకనాడు ఆ బిడ్డ అనుకోకుండా చనిపోయింది. ఆ బిడ్డ అనుకోకుండా ఎప్పుడైతే చనిపోయిందో, తను ప్రేమించే బిడ్డను దేవుడు తీసుకున్నాడు అనేటువంటి కోపంతో దేవుని మీద అతనికి ప్రియులారా వ్యతిరేకత పెరిగింది. ఇంతగా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను కదా, ఇంతగా దేవుని మందిరానికి వెళుతున్నాను, ఇంతగా బైబిల్ చదువుతున్నాను, అటువంటి నా కుమార్తెను దేవుడు తీసుకున్నాడు, దేవుడు పక్షపాతి అంటూ అతడు ప్రియులారా అక్కడ నుండి తన యొక్క మైండ్ అంతా మార్చేసుకున్నాడు. ఆ తరువాత అతడు ఆ సంఘ నాయకులతో, ఫాదర్స్తో ప్రియులారా రకరకాలైనటువంటి విధానాలలో వ్యతిరేకతలు చూపిస్తున్నప్పుడు సంఘము అతన్ని బహిష్కరించింది. సంఘములో ఎప్పుడైతే బహిష్కరించబడిన అతని యొక్క మనసులో అప్పటికే డిస్టర్బ్ అయినాడు కదా, మైండ్ అతని కుమార్తె చనిపోయినటువంటి ఆ విధానములో అతడు ప్రియులారా ఆఫ్రికాకు వెళ్ళినప్పుడు, ఆఫ్రికా ఖండములో మనుషులను చూసి కోతులను చూసినప్పుడు ఆ 2 ఒకే రకముగా ఉండటాన్ని చూసి అతడు దానిని చూసేమన్నాడంటే, మనుషుడు అలాగే కోతులాగానే ఉన్నాడు కదా, కోతులాగానే ఉన్నాడు. ఎందుకంటే ఆఫ్రికా మనుషులు కొంచెం ప్రియులారా అలాగే కనబడతారు. మనకు ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి మనుషులు నల్లగా చాలా మరి చూడటానికి వారు చింపాంజీ కూడా కనబడతారు వాళ్ళు. అదే అనుకున్నాడు మనోడు కూడా, అదే అనుకుని ఇక అక్కడ నుండి అతడు దాన్ని ఏం చేశాడు అంటే, అప్పటికే మైండ్ డిస్టర్బ్ అయింది కదా, అప్పటికే తన జీవితం అయిపోయింది కదా, అతడు ఎప్పుడైతే దీనిని బయటకు తీసుకొచ్చాడో వెంటనే ప్రపంచం దాన్ని నమ్మేసింది. ఒక మైండ్ డిస్టర్బ్ అయిపోయి పిచ్చివాడిగా అతడు ఏం మాట్లాడుతున్నాడో తెలియనటువంటి పరిస్థితుల్లో చెప్పినటువంటి కోతిలో నుండి మానవుడు వచ్చాడు అన్నదాన్ని లోకం నమ్మేసింది. దానికి కొంతమంది శాస్త్రవేత్తలు ప్రియులరు అతనికి వంత పలికారు. ప్రపంచంలో ఒక ఉన్నతమైన స్థానానికి అతడు వెళ్ళిపోయాడు. ఇంతవరకు మాత్రమే ప్రపంచానికి తెలుసు. కానీ అతని చివరి క్షణాలలో, అతడు చనిపోయే సమయాలలో ప్రియులారా ఓస్వాల్డ్ స్మిత్ అనేటువంటి ఒక ప్రియులార వ్యక్తి ఒక రచన రాశాడు, ఒక బుక్ రాశాడు. ఆ బుక్కులో డార్విన్ గురించి రాస్తూ ఏమని రాశాడో తెలుసా? ఓస్వాల్డ్ స్మిత్ అనేటువంటి ఒక వ్యక్తి ప్రియులార అతని గురించి ఏమి రాశాడో తెలుసా?
అతడు మరణ పడక మీద ఉన్నప్పుడు, అంటే రోగశయ్య మీద అతడు ఉన్నప్పుడు బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉండేవాడట. బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉండేవాడట. అదే సమయంలో అతడు రోగశయ్య మీద ఉన్నప్పుడు అతనికి పరిచర్య చేయటానికి ఒక నర్సుగా, ఒక పరిచారకురాలుగా ఆ స్థలములో డార్విన్ గారి దగ్గర ఉంటూ అతనికి సుపరిచర్యలు చేస్తూ అతన్ని ఎంతగానో చూస్తూ ఉన్నటువంటి ఒక ఆమె పేరు లేడీ హోప్. లేడీ హోప్ అనేటువంటి ఒక ప్రియులార నర్సు పరిచర్యలు చేస్తూ అతడు బైబిల్ గ్రంథాన్ని చదవటం చూసి ఆశ్చర్యపోయి ఆయన దగ్గరికి వెళ్ళి అడిగింది. ఏమని అడిగిందో తెలుసా? డార్విన్ గారు, మీరు బ్రతికి ఉండగా, లేక మీరు జీవముతో ఎంతో ఈ లోకములో చక్కగా సంతోషంగా బ్రతుకుతున్న కాలములో మీరు మనిషి కోతిలో నుండి వచ్చాడు, దేవుడు అనేటువంటి వాడు లేడు అనేటువంటిది దేవుని మీద వ్యతిరేకమైన మాటలు పలికారు కదా, అటువంటి మీరు బైబిల్ ఎందుకు చదువుతున్నారు అని అంటే ఏడవటం ప్రారంభించాడట అతడు. ఎందుకో తెలుసా? అప్పటికి అతడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఒకసారి చదవండి. ఏముంది అక్కడ? ఆ మాటలు అతను ఎంత ప్రభావితం చేశాయో ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. ఎందుకంటే ఇదంతా చరిత్రలో ఉన్నటువంటి సంగతులు ఇవన్నీ. వాక్యములో నుండి మనము చూడగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవండి. అక్కడ వ్రాయబడిన సంగతులు చూద్దాం. విశ్వాసమనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునయ్యున్నవి. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. ఇది అతన్ని బాగా పట్టుకుంది. ఇది ఈ రోజున డార్వినిస్టులు నమ్ముతారండి? ఈ మాటలు చెబుతుంటే డార్వినిస్టులు ఒప్పుకుంటారా దీన్నంటే? లేదు, మా డార్విన్ చెప్పింది, ఆ ముందు చెప్పిందే కరెక్ట్ అనుకుంటారు. కానీ డార్విన్ తర్వాత తన మరణశయ్య మీద పడక మీద ఉండి తను జీవితంలో జరిగించినది ఏంటో వీళ్ళకి చెబితే నమ్మరండి. అతనికి ఈ మాటలు చాలా ప్రభావితం చేశాయి. నేను ఎంత తప్పు చేశాను, నా ఆలోచనల ప్రకారం నేను తప్పుడు ఆలోచనలు చేసి తప్పుడు మాటలతో నేను ప్రపంచానికి ఒక అబద్ధాన్ని చెప్పాను, నేను ఎంత మూర్ఖుణ్ణి అని చాలా పశ్చాత్తాపపడ్డాడు. చివరి దినాలలో డార్విన్ చాలా పశ్చాత్తాపపడ్డాడు, వేదన చెందాడు, దుఃఖపడుతూ ఒక రోజున లేడీ హోప్తో చెప్పిన మాట ఏంటో తెలుసా? తను పడక మీద ఉన్న ప్రియులారా, ఆ పడక మీద కిటికీ దగ్గర నుండి లోపలికి చూస్తుండగా ఆ ప్రక్కనే ఒక చిన్న వనం కనపడింది. అతడు అన్నాడు, నాకు ఒక ఆశ ఉంది. ఏంటంటే, నేను గనుక ఆరోగ్యవంతుణ్ణై లేచి మాట్లాడగలిగితే ఇదిగో ఆ కిటికీలో గుండా కనబడుతున్న వనంలో కొంతమంది పెద్దలను కూర్చోబెట్టి యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని చెప్పాలని నేను అనుకుంటున్నాను అన్నాడట. యేసుక్రీస్తే నిజమైన వాడు, ఆయన చెప్పిన మాటలు సత్యం అని చెప్పాలనుకున్నాను అని చెప్పి ప్రియులారా, ఈ స్మిత్ గారు లేడీ హోప్ను గురించి రాస్తూ చెప్పాడు. అంటే అతడు చనిపోతూ తాను ఏదైతే లోకానికి తెలియచేశాడో, ఏదైతే లోకానికి తెలియచెప్పాడో అది అవాస్తవం అని తెలుసుకొని ప్రియులారా, దైవ గ్రంథం మీద నమ్మకం పెరిగి అతడు వేదనతో దుఃఖముతో మరణించాడు అని ప్రియులారా స్మిత్ గారు ఆ బుక్లో రాయటం జరిగింది. ప్రియులారా, ఆలోచించండి. ఎందుకంటే మనిషికి ఈ రోజున మనం ఆలోచిస్తే డార్విన్ గురించి ఎంతవరకు తెలుసంటే, అతడు కోతిలో నుండి మనిషి వచ్చాడు అన్న విషయమే ప్రపంచానికి తెలుసు. కానీ చనిపోతూ అతడు దైవ గ్రంథాన్ని చేత పట్టుకుని దుఃఖముతో మరణించాడన్న విషయం ఎవరికి తెలుసు? చెప్పండి ప్రియులారా. తాను చేసింది తప్పని అతనికి తెలుసు. ఈ రోజున మనము పరిశీలన చేస్తే అది అవాస్తవం అన్న సంగతి మనకు తెలుసు. అందులో కొంతమంది మాత్రమే ఒప్పుకున్నారు, కానీ అందరూ శాస్త్రవేత్తలు ఒప్పుకోలేదండి. ఆ తరువాత అండి ప్రియులారా, మరి చైనా శాస్త్రవేత్తలండి,
చైనా శాస్త్రవేత్తలు ఇదిగో ఒకవేళ డార్విన్ గారు చెప్పింది వాస్తవమైతే అవ్వచ్చేమో కానీ ఇదిగో ఇప్పుడు దానిని గురించి ఆలోచన చేస్తే కొన్ని పొరపాటులు కనబడుతున్నాయి. ఇప్పుడు మేము ఒక రకమైనటువంటి చేపను కనుగొన్నాము. ఆ చేప యొక్క ఇదిగో ఆ పురాతనమైనటువంటి ఆ ముళ్ళు కనుగొన్నాము. వాటన్నిటిని పరిశీలన చేస్తే ఆ చేపను బట్టి మనుషుడు పరిణామము చెంది మనిషి అయ్యాడు అని వాళ్ళు చెప్పారు. ఏమండి, డార్విన్ గారేమో కోతి నుండి వచ్చాడని చెప్పాడు. ఇప్పుడు చైనా శాస్త్రవేత్తలు ఏం చెప్పారో తెలుసా అండి? వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళు పరిశీలన చేసి పరిశోధనలు చేసి ఇదిగో ఒక చేప ఎప్పుడో చనిపోయినటువంటి చేప యొక్క ఆ మూలాలు తీసుకొని చేపలో నుండి వచ్చాడు అని వాళ్ళు చెప్పారు. ఇలారా ఒక్కసారి మీరు ఆలోచించండి, పరిశీలన చేయండి. దీనికి మనం శాస్త్రాలు చదవాలా తెలుసుకోవటానికి అంటే ఏ శాస్త్రం చదవవసరం లేదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ దగ్గరకు వస్తే నీకు అర్థమవుతుంది అసలు నువ్వెవరవో, నువ్వెక్కడి నుండి వచ్చావు. ఇలారా నేను కోతి నుండి వచ్చానంటే అని చెప్పుకోవడానికి మన సిగ్గుగా లేదా అది? ఒకసారి మీరు పరిశీలన చేయండి. ఒకవేళ మీకే కోతి పుట్టిందనుకో, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కోతి పుట్టిందనుకో, మా పితరుడు పుట్టాడండి అని ఆనందపడతారా ఎవరన్నా? ఏమండి మా పితరుడు పుట్టాడు, అమ్మో అసలు ఇందులో నుంచే కదా మేము వచ్చింది, కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా పెంచుకోవాలని ఆ కోతిని సంకనేసుకుని తిరుగుతారండి. ఒప్పుకోరు కదా, దానికి ఒప్పుకోరు. ఒకవేళ మీ కడుపునే చేప పుట్టిందనుకోండి, ఆనందపడిపోతారా మీరు? ఆనందపడిపోరు. ప్రియులారా ఒక్కసారి ఆలోచించాలి. ఒక్కసారి మనం పరిశీలన చేయాలి వీటన్నిటి విషయాలను గురించి. ఏదో వాళ్ళు చెప్పారు మేము నమ్ముతున్నాం, వాళ్ళు చెప్పారు మేము చదువుతున్నాం, వాళ్ళు చెప్పారు దీని ప్రకారం మేము వెళ్ళిపోతున్నాం అనుకోకండి. ఈ సృష్టిలో సమస్తాన్ని దేవుడు సృష్టించింది నీకోసమే అనే విషయాన్ని మర్చిపోవద్దు. సమస్తాన్ని సృష్టింది నీకోసం గాని నువ్వు వాటిలో నుండి పరిణామం చెంది వస్తావని కాదు దేవుడు. అసలు నేను ఒక విషయం చెప్పనండి, మానవులను సృష్టించాలి, మానవులు నా కుమారులుగా ఉండాలి, మనుషులు ఇదిగో నా పోలికలో ఉండాలి, మానవులను చెయ్యాలి, నరులను చెయ్యాలి అనే ఆలోచన అసలు మొదటిగా ఎవరికి పుట్టిందండి? ఒకసారి మీరు ఆలోచించండి. ఏవండి అదేంటండి వాళ్ళు కోతిలో నుండి వచ్చారు అని అంటున్నారు కదా, వీళ్ళేమో చేప నుండి వచ్చారంటున్నారు కదా, వాళ్ళంతా పోయి కొంతమంది ఏమో నాచులో నుంచి మనిషి వచ్చాడు, రకరకాలైనటువంటి విధానాలలో చిక్కురు బొక్కురుగా మార్చేశారు దీన్ని, మానవ జీవితాన్ని. ఏవండి మనిషి ఏంటి, మనిషి బ్రతుకేంటి, మనిషి జీవితం ఏంటి ఎప్పుడైనా మనం ఆలోచించామా, పరిశీలన చేశామా అంటే లేదు. పుస్తకాలు చదివాం, పుస్తకాలలో ఉన్న మాటలు చూసాం, వాటిని కంటత పెట్టాం, వాటిని అనుసరిస్తున్నాము తప్ప అసలు ఇది వాస్తవమా కాదని పరిశీలన చెయ్యాలి అనేటువంటి ఆలోచన మనిషికి రాలేదు. అసలు మానవ జీవితాన్ని గురించి చెప్పే పుస్తకం ఎక్కడైనా ఉందా అని వెదికేటువంటి ఆలోచన కూడా మనిషికి రాలేదు అని అంటే మనిషి యొక్క జీవితం ఎటుపోతుంది, మానవ బ్రతుకు ఎటుపోతుంది? ఒకసారి మీరు ఆలోచించండి, పరిశీలన చెయ్యండి ప్రియులారా. వాక్యములో మనము చూస్తే అసలు ఈ ఆలోచన ఎవరికి పుట్టింది అని అంటే దేవునికి పుట్టింది. ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనం చదవండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఎవరిదండి ఈ ఆలోచన చెప్పండి? ఈ ఆలోచన ఎవరిది? నరులను చెయ్యాలి అన్న ఆలోచన ఎవరిది చెప్పండి? ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా ఎవరిదండి? ఏంటండి వినబడుతుందా నాకు? దేవునిది. ఈ ఆలోచన దేవునిది, నరులను చెయ్యాలని. ఎప్పటి ఆలోచన అనుకున్నారు ఇది? ఎప్పటి ఆలోచన అనుకున్నారు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఎప్పటి ఆలోచన చూద్దాం ఇది? దేవుని ఆలోచన ఎప్పటిదో చూద్దాం ఇది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఎప్పటి ఆలోచన ఇది? దేవుని ఆలోచన. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన
తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం ఇది. దయా సంకల్పం ఎవరి సంకల్పం ఇది? దేవుని దయా సంకల్పం. ఏంటా సంకల్పం? యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఎప్పుడు అనుకున్నాడండి ఈ మాట? ఎప్పుడు ఆలోచన అండి ఇది దేవునిది? జగత్తు పునాది వేయబడక జగత్తు పునాది వేయబడక అసలు నువ్వు నేను ఎక్కడున్నావు? ఆదాము ఎక్కడున్నాడు అసలు? ఏవండి జగత్తు పునాది వేయబడక మునిపే తండ్రి ఆలోచన ఒకటి ఉంది. ఈ లోకములోనికి మనిషి వస్తాడని, ఆ మనిషి తప్పు చేస్తాడని, ఆ మనిషి పాపములను తీసివేయట కొరక యేసుక్రీస్తు వస్తాడని, యేసుక్రీస్తు ద్వారా మనందరినీ స్వీకరించాలని దేవుని దయా సంకల్పం ఎప్పటిది? జగత్తు పునాది వేయబడక మునుపు. అంటే నువ్వు నేను ఈ భూమి మీద పుట్టాలని, ఈ భూమి మీదకి రావాలని దేవుడు ఎప్పుడు నిర్ణయించుకున్నాడో తెలుసా? ఈ సృష్టి అంతటికి ముందుగా నిర్ణయించుకున్నాడు ఆయన మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు. నువ్వేదో ఒక కోతిలో నుండో, లేక నువ్వు ఒక చేపలో నుండో, లేక ఒక మృగంలో నుంచో రావాలని కాదు దేవుని ఉద్దేశం. దేవుని ఉద్దేశం అది కానే కాదు. అది అయితే ఈ రోజున మనం ఇక్కడ కూర్చోవలసిన అవసరం లేదు, ఈ మాటలు చెప్పుకోవలసినటువంటి అవసరం లేదండి, లేదు. అందుకే ప్రియులారా, ఆ మానవుని యొక్క జీవిత చరిత్ర ఏంటో చెప్పుకోవటానికి మనం ఇక్కడికి వచ్చాం. అసలు నువ్వెవరివి, నేనెవరిని మనల్ని మనము పరిశీలన చేసుకొని అసలు మన జీవితం ఏంటి, మన బ్రతుకేంటి ఆలోచన చెయ్యాలి. దేవుని ఆలోచన, ఆయన ప్రణాళిక, ఆయన స్వరూపములో, ఆయన యొక్క పోలికలో నరులను చెయ్యాలి అనే ఆలోచన జగత్తు పునాది వేయబడక మునుపు ఆలోచనది. కాబట్టి నేను చేయబోయే నరులు, నేను చేయబోయే మనుషులు ఈ ఇదిగో జీవించటానికి ఒక భూమి కావాలనుకున్నాడు. ఆ మనిషి జీవించటానికి కావలసినటువంటి ఎన్నో రకాలైనటువంటి ప్రియుల వస్తువులు కావాలనుకున్నాడు. అందుకు ఈ సృష్టిని చేశాడు. ఆ సృష్టిని చేశాడు. ఆకాశములు ఆయన మన కోసం చేశాడు, సూర్యచంద్రులు మన కోసం, నక్షత్రాలు మన కోసం, భూమి మన కోసం, భూమి మీద ఉన్న గాలి మన కోసం, భూమి మీద ఉన్న ఆహార పదార్థాలు మన కోసం, భూమి మీద ప్రియుల ప్రకాశిస్తున్న సూర్యుడు మన కోసం, చంద్రుడు మన కోసం. ఇవన్నీ మన కోసం చేస్తే మనము రావాలి. నా పిల్లలు ఈ భూమి మీద ఉండాలి, వాళ్ళు ఉన్నతమైన స్థానంలో ఎదగాలి, పరిశుద్ధులుగా నిర్దోషులుగా నా ఎదుట నిలబడాలని తండ్రి యొక్క అభిష్టమై ఆయన ఎప్పుడో జగత్తు పునాది వేయబడక మునిపే ఆలోచన చేస్తే, ఈ ఆలోచనలన్నీ ప్రక్కకి నెట్టేసి, దేవుని గురించిన ఆలోచన ప్రక్కకి నెట్టేసి, మానవుడు తన యొక్క తత్వ జ్ఞానాన్ని ఉపయోగించి మనుషులందరినీ త్రోవ తప్పించాడు, దేవుని యొద్దకు చేరకుండా చేశాడు, దేవుడు తెలియకుండా చేశాడు, దేవుని జ్ఞానమేంటో అర్థం కాకుండా చేశాడు, ఆ దేవుని వలన పుట్టినటువంటి మనమేంటో మనకు అర్థం కాకుండా చేసేశాడు. అందుకే ప్రియులారా, నరులను చేయుదము అని అనుకున్నవాడు ఆయన. నరులను చేయుదము అనుకున్న ఆయన దేంతో చేయాలనుకున్నాడు? కోతిలో నుండి రావాలనుకున్నాడా? ఆయన స్వరూపములో, ఆయన పోలికలో పుట్టే మనిషి ఎక్కడి నుండి రావాలనుకున్నాడు? 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. ఏమండి? నీ దేవుడైన యెహోవా నేల మట్టితో నరులను దేంతో నిర్మించాలనుకున్నాడు?
నేల మట్టితో నిర్మించాలనుకున్నాడు. ఇప్పుడు పరిశీలన చేద్దాం. మనం ఈ 3 రోజులు దీని గురించి ఆలోచన చేద్దాం. నేల నుండి తీశాడు అనటానికి రుజువులేంటి? నేల నుండే తీశాడు అనటానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అనంటే, ఇప్పుడు నేల నుండి తీశాడు కాబట్టి నేలలో ఏ మూలకాలైతే ఉన్నాయో ఆ మూలకాలు మనిషిలో ఉండాలి. అంతే కదండి. నేల నుండి తీశాడని దేవుడు చెబుతున్నాడు. మరి అది వాస్తవమో లేదో మనం గుడ్డిగా నమ్మొద్దు. పరిశీలన చేద్దాం. నేల నుండి తీశాడు అని అంటున్నాడు కదా, నేలలో ఎన్నో మూలకాలు ఉన్నాయి. ఆ మూలకాలు ఏంటో, ఆ మూలకాలు నిజంగా మన శరీరంలో ఉన్నాయా లేవా అనే విషయాలు మనము రేపు జరగబోయే 2 రోజుల్లో ఆలోచన చేద్దాం. ప్రియులారా, తర్వాత అన్నయ్య ఉన్నాడు, చక్కగా మాట్లాడతారు. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, కృపా కనికరములు కలిగిన మా దేవా, మీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చరిత్రకారులకు తెలియనటువంటి మానవ జీవిత చరిత్ర ఎన్ని రోజులు చెప్పుకుంటే తరుగుతుంది నాయన. ఎన్నో సంగతులు నీ గ్రంథములో వ్రాయించారు. నీ గ్రంథాన్ని చదివితే మేమెవరమో మాకు అర్థమవుతుంది. కానీ ఈ విలువైన నీ గ్రంథం దగ్గరకు మనుషులు రాకుండా ఎన్నో విధానాలతో ఈ లోకములో గొప్పవారు అని అనుకుంటున్న వారు మనుషుల మనసులను ప్రభువా వారు మార్చేశారయ్యా. మరలా తిరిగి నీ పిల్లలు నీ యొద్దకు రావాలని ఆశించి నీ మాటలు మా చేతికిచ్చి వీటి ద్వారా మేము ఉన్నతమైనటువంటి స్థితిని తెలుసుకోవాలని ఆశించారు. అందుకే నీ బిడ్డలు ఎంతో ఖర్చు పెట్టి ప్రయాసపడి ఈ రోజున చరిత్రకారులకు తెలియని మానవ చరిత్ర అనే ఈ అంశముతో ఇక్కడకు నాయన మమ్మల్ందరినీ సమకూర్చారు. ఈ 3 దినాలు విలువైన సంగతులు మేము తెలుసుకొని ఉన్నతంగా మేమెవరమో ఆలోచించి మీ సన్నిధిలో జీవించటానికి తగిన కృప దయచేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ